స్టాప్ ద మ్యూజిక్. జోగి ఆ బొకే లేవరా. వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ రంగీలా అని అందాం అనుకుంటే నువ్వు వచ్చేటి ఏంటి? నేను రంగీలా కాదని మీకు తెలిసిపోయిందా? పైన పట్ట కింద పట్ట నువ్వు రంగీలాటి మహా అయితే అసిస్టెంట్ అయి ఉంటావు. ఓహో, మీరు భలే క్యాచ్ చేశారే. అడుగో రంగీలా. మఫ్టీలో ఉన్న మన్మధుడిలో ఉన్నాడే. మాస్టర్ అంటే ఈయనకిలా ఏజ్ బార్ అనుకున్నాను. మీరు చాకోబార్ లా ఉన్నారు. వెల్కమ్ సార్, వెల్కమ్. నా పేరు కేబి. నాకు చెల్లి, అది బంగారు తల్లి. చెప్తే సిల్లిగా ఉండదు కానీ దానికి 20 కేజీలు బంగారం. 20 కేజీల? నా చెల్లి ఈ అకాడమీకి ఓన్లీ వారసురాలు. మీకు పెద్ద ఫ్యాన్. నా ఫ్యానా? చే నీకు ఫ్యాన్ ఏంటి? రంగి. ఓహో, మాస్టర్ ఫ్యాన్ అన్నమాట. రామ్మ చెల్లి. అబ్బా అన్నయ్య, మాస్టర్ ఎంత బాగున్నాడో. మీరేం కంగారు పడకండి, నాకు ఇది మామూలే. రోజుకి అరడని సట్టలు అవలేలుగా చింపేస్తుంది. అరే నువ్వు వెళ్ళి సట్ట పెట్టరా. అలాగే సార్. అమ్మా, ఈ వేళకి నీ కోట అయిపోయింది, నువ్వు లోపలికి వెళ్ళు. నేను మాస్టర్ తో చేస్తానన్నయ్య. ఏంటి? డాన్స్. వద్దమ్మా, నువ్వు లెర్నర్వే. తప్పు చేసావు అనుకో, నీ మీద ఇంప్రెషన్ బాగుంది. కావాలంటే ఇంతో చేయి. ఆయన మీద నాకు ఆ నమ్మకం ఉంది. చేయడు. రంగి. రండి. రంగి. వెళ్ళండి. వెళ్ళి డాన్స్ ప్రాక్టీస్ చేయించు. సట్టలు తెచ్చుకున్నారా? ఓకే స్టూడెంట్స్, ఈ రోజు మాస్టర్ ఇంట్రడక్షన్ అయింది. రేపు నుంచి ఇపప్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు డిస్పర్స్ అయిపోండి. ఏండే ఈయనే బాబు సేట్ అంటే అమృత్సర్ నుండి రాయి కొనడానికి వచ్చాడు. ఇంతకు ముందు సేమకుర్తి, టెక్కలి, కోరిల్ రాయి మొత్తం కొన్నది ఇతనే. నమస్కారం అండి. నమస్కార్. సాబ్ పశుపతి నాయుడు. క్యా పశు? పశుపతి. పశుపతి అంటే యానిమల్ హస్బెండ్ నాయుడు. ఏంట్రా అంటున్నావు? మీ పేరు ఇంగ్లీష్ లో చెప్తున్నాను. ఏ రహే ఆప్కే 25 लाख అడ్వాన్స్. అరే తీసుకోరా. 25 लाख అంటే 25 లక్షలేనా? నేనేమన్నా హిందీ పండిట్నా? అంతే అయి ఉంటది. ఓకే ఓకే సెట్ సాబ్, మీరు వచ్చే నెల మిగతా డబ్బు ఇచ్చేసి రాయి పట్టుకెళ్ళండి. నమస్కార్. నమస్కారం నమస్కారం. ఏరా చాలా మంచోడ్లా ఉన్నాడు రా. మనం ఉండడం ఏంటి? హలో, 1 మినిట్ అన్నా. సేట్ ఫోన్ ఉన్నామని చెప్పనా లేవని చెప్పనా? ఉన్నా లేనట్టే కదా. सेठ वो नए ऊपर चले गया. नहीं 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 वो ऊपर नहीं मैड में चले गया. తర్వాత करो ठीक है. వీడిది నాకు అర్థం కాదు, నాది ఆడికి అర్థం కాదు. ఊపర్ చెలేగా అంటే మీరు మరణించారనుకుంటున్నాడు. మేడ మీదకి వెళ్ళారని మేనేజ్ చేశాను. ఆహా, భలే ఉన్నాడు కదండి. ఈ ఫోటో చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నీకేమనిపిస్తుంది? చచ్చిపోవాలనిపిస్తుంది. నేనా నువ్వా? నాకేందోలా. నేనే కానీ మీ ప్లేస్లో ఉంటే వాడికి నన్ను చంపే అవకాశం ఇవ్వనండి. మరి నేనే చచ్చిపోతాను. వదలంటే రేయ్, నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని. థ్యాంక్స్. మీకు కాదు, జ్యోతిష్కుడికి. రేయ్, వాడి బాబు మనకు రాసిచ్చిన దస్తావేజులు మన దగ్గర ఉన్నాయి. మంచి లాయర్కి చూపించి ఆ సాంబాగాడికి నోటీస్ పంపించు. వాడే పారు, బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఇచ్చే తృప్తితో అన్నీ మర్చిపోతాను, తెలుసా? అది నా బాధ్యత అండి. పారు, ఐ లవ్ యూ. ఇంతసేపు మీరు బిజీగా ఉన్నారని నేను డిస్టర్బ్ చేయకుండా వెయిట్ చేశాను. ఇప్పుడు నా పని పూర్తయ్యే వరకు మీరు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. నన్ను ముందుకు తోస్తావేంటి? ఎవరు నువ్వు? దొంగని. దొంగ దోచుకుపోవడానికి వచ్చావా? అవును. డోంట్ మూవ్. అవసరమైతే నన్ను కాల్చండి, ఆయన మాత్రం కాల్చొద్దు. సర్లే, ముందు కాలెత్తు. ఈ కాలు కింద నా కాలు నలిగిపోతుంది. చాలుగా తప్పే. హ్యాండ్స్ అప్. దీపావళి పిస్టల్ అనుకుంటున్నావా? కాల్చానంటే పేలిపోద్ది. పిస్టల్ కాదు, నీ బుర్ర. కొంచెం పట్టుకో. దేనికోసం వెతుకుతున్నావు? కాల్ రౌండ్ల కోసం. డబ్బే కావాలంటే కటాయర్ కింద 10,000 ఉన్నాయి, తీసుకో. థ్యాంక్స్ అమ్మా. దయచేసి ఈయన్ని మాత్రం వదిలిపెట్టండి. అప్పుడేనా? నగల కోసం
కోసమేగా వెతుకుతున్నావు. అవునండి. చీర కింద ఉన్నాయి. అలా ఎలా దాచావమ్మా? ఆ బ్లూ చీర కింద ఉన్నాయి. థ్యాంక్స్ అమ్మా. బాబు ఈయన్ని మాత్రం వదిలే. ఆయన వదిలేస్తాను గాని అడగందే అమ్మైనా పెట్టదంటారు. నువ్వు అడగకుండానే అన్ని ఇచ్చేస్తున్నావు. నిజంగా నువ్వు అమ్మలుగా నా అమ్మవే, అమ్మమ్మవే. ఆయనే కాదు మీ ఇద్దరిని వదిలేస్తాను. బాబు ఏ నీకు పుణ్యం ఉంటుంది. ఈయన్ని మాత్రం వదిలిపెట్టు. ఎంతసేపు ఆయన వదిలే అని ఆయన గురించే మాట్లాడేవు గాని నీ గురించి ఒక్కసారి వదిలేమని అడగలేదు. నిజంగా పతివ్రతలంటే నీలాగే ఉంటారేమో. శిరస్సు వంచి నీ పాదాలకు నమస్కరిస్తున్నాను. అంటే ఆయన వదిలేస్తే ఈ లోపల పోరీలు చెప్పి నన్ను పట్టిస్తాడనా? అమ్మా అమ్మమ్మ. కాదు బాబు, మా ఆయన దొంగోడు వచ్చాడంటే ఒప్పుకుంటాడు కానీ ఈయన వచ్చాడంటే ఒప్పుకోడు. అంటే మా ఆయన ఆయన మరి ఈయన ఈయన ఆయన. అమ్మని అమ్మమ్మ. చర్చికి వెళ్ళినందుకు ప్రభు బాగానే కరుణించాడు. కానీ ఈ మావ ఎక్కడా? మావా మావా, ఈ డబ్బు ఎక్కడ తల్లుడు? ఒక పెళ్ళాన్ని మోసం చేసిన మొగుడిచ్చిన డబ్బు. ఈ డబ్బు ఎక్కడది మావా? ఓ మొగుణ్ణి మోసం చేసిన పెళ్ళాం ఇచ్చిన డబ్బు. ఓ, అప్పుడు ఈ పాపం సొమ్ముతో మనం ఏం చేద్దాం? ఓ పాపతో ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. అబ్బబ్బబ్బబ్బబ్బ. ఏమి సెంటిమెంట్. అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చూసాం. ఈ మధ్య సీరియల్స్ లో కూడా వస్తున్నాయి కానీ ఇంత లేదు. కూతురు ఆ బాటిల్ బ్లడ్ ఇచ్చినందుకే కుమిలిపోయాడు కదా తెల్లబొచ్చి ఆయన. అంతేనా? వాళ్ళ నాన్న పేరు యాక్సిడెంట్ అయిందని ఈవిడ బాటిల్ బ్లడ్ ఇచ్చింది. రక్త సంబంధం. సిట్ సెల్ కూడా ఇలాగే ఉంటున్నాయా? బాగా చెప్పావు అల్లుడు. నాదో ఇంటెలిజెంట్ ఐడియా. నీకు భలే ఐడియాలు వస్తామాయా. ఈ సెంటిమెంట్ నే మనం క్యాష్ చేసుకోవాలి. ఎలా? మహాలక్ష్మి కిడ్నాప్ చేద్దాం. అమ్మాయి చాలా మంచిది మావయ్య. నేను కాదన్నా. మనం మర్డర్ చేస్తున్నావా మానభంగం చేస్తున్నావా? జస్ట్ అలా బెదిరించి డబ్బులు తీసుకుని వదిలేద్దాం. నా మాట కాదని కళ్ళు. ఇంత పెద్ద ఇంట్లో బూజు దొరకలేక చస్తున్నాను. ఇప్పుడు కిడ్నాప్ చేసేటప్పుడు అమ్మాయి గొడవ చేద్దాం మావయ్య. అలా బయట తీసుకెళ్ళి కిడ్నాప్ చేద్దాం. ఎలా చేస్తావు? ఇప్పుడు అమ్మాయి మనతో ఫ్రెండ్లీగా ఉంటుంది కదా, జస్ట్ అలా వాకింగ్ రమ్మందాం, వెంటనే వచ్చేస్తే. అంతేనంటావా? అంతే. అల్లుడు, అమ్మాయిని వాకింగ్ పిలవడం వరకే నా పని, మిగిలిందంతా నీ పనే. సరే పద. మా అల్లుడు వెరీ గుడ్. హాయ్ హాయ్. మీరు నాతో వాకింగ్ రావచ్చు. అయ్యో అది నా డైలాగ్ అంటే మీరు చెప్పేశారంటే. అంటే కిడ్నాప్. అంటేనండి మా మామయ్యకి కిడ్నీ పెయిన్. అయ్యో కిడ్నీ పెయిన్ కి వాకింగ్ చాలా మంచిది. అవునా? అదండి. అదే కావాలండి. రండి. ఆడది అర్ధరాత్రి ఒంటరిగా పరిగెత్తుకు వెళ్ళినప్పుడే మన దేశానికి స్వతంత్రం వచ్చినట్టే నెహ్రూ గారు చెప్పారు కదా. గాంధీ గారు. అదేనండి, గాంధీ గారు నెహ్రూ గారు ఇద్దరు కలిసి కూర్చున్నాం. అక్కడే ఉన్నావా? మరి అలాంటప్పుడు మీరు మమ్మల్ని ఎందుకు తోడు తెచ్చుకున్నారు? అంటే మీకు భయం అన్నమాట. నాకు భయం ఏంటి? నేను కరాటేలో బ్లాక్ బెల్ట్. మాకు ప్యాంట్ బెల్ట్ కూడా లేదు. మరి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? రోజు పొద్దునే వాకింగ్ వెళ్ళినప్పుడు నా కుక్కని తీసుకెళ్లేదా. ఈ రోజు పాపం దానికి హెడేక్, అది రాలేకపోయింది. అందుకని మిమ్మల్ని తీసుకొచ్చాను. కమ్ ఆన్. అల్లుడు, ఈ టాపిక్ మనకు అవసరమా? అసలు గెలికింది నువ్వు. కూల్ కూల్ పద చెప్తా. అల్లుడు, ఎవరు లేరు. లట్టుకుని కోడి పట్టుకున్నాడు. పట్టు. నాకు ఎందుకు భయంగా ఉంది మా. ఏ? అదేమో బ్లాక్ బెల్ట్ అంటుంది, ఎక్కడంతా ఏమో తెలియదు. ఒక మంచి నువ్ే సట్టుకు నోరు మూసి భుజాన వేసుకో. నేను మొయ్యగలనంటావా? అది ఎంత బరువు ఉంది మా తోటకూర కాళ్ళగా. అంతేనంటావా? అంతే. కసక్. ఏంటి బావును ఇప్పుడు మళ్ళీ పోజొట్లే. అయ్యో అదేంటి అలా బోర్ల పడ్డా? మీరు ముందుకెళ్ళిపోతే పండేంటి? సరే సరే ముందు ఆయన లేపు. మహాలక్ష్మి దాడి నుంచి వెళ్ళాలి. మన ఫ్యాన్ ఎవడో ఫాలో అయిపోతున్నాడు. కుదరదు. ఆ అమ్మాయిని మనమే కిడ్నాప్ చేయాలి. అంతే. ఆ డబ్బులు మనమే కొట్టాలి. అయితే ముందు వాళ్ళు కొట్టాలి. ఆ పని నువ్వు చూసుకో. ఓకే. ఎక్కడ పరిగెడతావు? వాడి దగ్గర కత్తి ఉంది అందుకని. అయినా పర్లేదు, మనం ధైర్యంగా ఉండాలి. వీళ్ళ సంగతి ఏందో చూద్దాం రండ్రా. ఒక ఆడపిల్లని సాటుగా కిడ్నాప్ చేయడం కాదురా, దమ్ముంటే డైరెక్ట్ గా చేయండి. కరాటేలో బ్లాక్ బెల్ట్. మావాడు కాదు ఆవిడ. ఏడ్సావులే, ఈ శబరిమల బెల్ట్ కన్నా పెద్దదా ఈ బ్లాక్ బెల్ట్? అనా తొందరపడి బెల్ట్ లాక్కు, ప్యాంట్ ఊడిపోద్ది. మర్యాదగా అమ్మాయిని వదలరా ఎదవా. జారుతున్నావు, కొట్టినా కత్తితో
వీక్నెస్ ఇదనమాట రెచ్చిపో సరే మ్మ్. తిడతాంరా, బండ బూతులు తిడతాం. కుప్ప తొట్లో చెత్తగాగితాలు ఏరుకునే సన్నాసి. 5 స్టార్ హోటల్ శాంపిల్ సోపులు కొట్టేసే ఎదవా యా ఎక్వేరియంలో చేపలు గేలనేసి హాఫ్ అన్ ఎకర్ లుచ్చా. యా. ఏయ్! నన్ను రెచ్చగొడుతున్నారు. నేను రెచ్చిపోయాననుకో మీరు చచ్చిపోతారు. పోషమ్మ గుడి మైసమ్మ తలవారు తీయుర్రా. ఏదిరా కట్టేదిరా. ఏయ్! రండిరా. కత్తి తలకాయలు లేచిపోతాయి. పోషమ్మ గుడి మైసమ్మ తలవారు తీయుర్రి. ఏయ్! 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 విషయం తక్కువ అల్లరి ఎక్కువ. ఏయ్, వదలండ్రా. వదలండి. ఏయ్! తలకాయలు లేచిపోతాయి వస్తున్నారా రేయ్. ఇప్పుడు ఏడిపోతావు బిడ్డ. దా, 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 దా. ఇది ఎరికెత్తగలరు. సడన్ గా ఏమైందిరా నీకు? స్నేక్ ఫైట్. నాగరాజా ఇది స్నేక్ బైట్ రా. నాగరాజా ఏయ్, ఇది నిజం పాము అనుకున్నావా? డమ్మీ పామురా. మళ్ళీ నాగితే అంటాడు నీకు. అబ్బా! రేయ్, వదలండ్రా రేయ్. రేయ్, ఒరేయ్, బూట్లు ఊడిపోతాయి రేయ్. ఏయ్, నేనేం చేయను, వెళ్ళిపో. నీదే బ్లడ్, బీ పాజిటివ్.